యోగాకి గంట ముందు కాయకల్ప పెట్టుకుంటే బెస్ట్ టైం అన్నమాట. మనము అంటే బాత్రూమ్కి వెళ్ళినా స్నానం చేయడానికి ఫ్రీగా ఏదైనా టీ కాఫీ ఏదైనా దాన్ని తాగడానికైనా ప్రతిదానికి టైం సరిపోతుంది. హడావిడికి వచ్చింది హడావిడిగానే ఉంటుంది యోగా. మీరు ప్రశాంతంగా ఉండాలి, పావు గంట అయినా మన టైం పెట్టుకోవాలి ముందే. స్వైసో చేస్తూ ఉండండి. హై బీపీకి బెస్ట్ స్వైసో. Slowly relax. కాళ్ళకి లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా ఆడిస్తూ అప్ 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 అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్, పెల్విక్ రీజియన్ డౌన్, లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్ తిరిగేసి అప్పర్ బాడీ స్ట్రైట్, లోయర్ బాడీ బెండ్. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, సయాటికా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రెగ్యులర్గా చేస్తే చాలు, ఇంక వేరే ఏం అక్కదు. తొడ కండరాలకు మంచి ఎక్సర్సైజ్. మోకాళ్ళ నొప్పులు ఆటోమేటిక్ కంట్రోల్కి వస్తాయి. లాస్ట్ వన్ మోర్ టైం. స్లోలీ రిలాక్స్. మెడకి లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. ఒక్కసారి పూర్తిగా లెఫ్ట్ తిరిగి లోయర్ బ్యాక్ పెయిన్కి చేద్దాం. నమస్కార ముద్ర. ఎడమ వైపు నమస్కారం, తల కుడి వైపు తిప్పి చూస్తాం. వెయిట్ లాస్ కూడా అద్భుతం ఇది. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇవి రోజు 20 చేస్తే చాలా, ఎక్కువ కూడా అక్కర్లా. మీ టైంని తీసుకోండి, హడావిడి పడితే స్పీడ్గా చేయాల్సిన పని లేదు. పర్ఫెక్ట్గా చేసామో లేదో ఇంపార్టెంట్ అంతే. హడావిడిగా చేసి కొత్త కొత్త నిప్పులు తెచ్చుకోవడం కంటే స్లోగా పర్ఫెక్ట్గా. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. తొడల్లో మీ దృష్టి కేంద్రీకరించి అక్కడ నొప్పిని గమనించండి. అర్ధచక్రాసన చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్, 2 అరచేతులు నడుముకి ఇరువైపులా, వెన్నుపొసుకు ఇరువైపులా, నడుము దగ్గర. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్.
స్లోలీ రిలాక్స్. తాడాసన్, డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్. ఇది అంతే. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే అలారం పెట్టుకొని 2 to 3 minutes కంటిన్యూస్గా ఈ పొజిషన్లో ఉండడం. వెయిట్ లాస్ ఎక్సలెంట్గా తగ్గుతాం. వెరికోస్ వెయిన్స్కి చాలా మంచిది. హై బీపీ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. హార్ట్కి కూడా చాలా చాలా మంచిది. ఫైవ్ మినిట్స్ చేస్తే ఇంకా వేరే ఏమి అక్కర్లా. వారం రోజులు ఉపవాసం చేసిన దాంతో సమానం. అన్ని క్యాలరీస్ తగ్గుతాయి. ఇది రీసెర్చ్లో ప్రూవ్ అయింది. నేను సొంతంగా చెప్పేది అసలు కానే కాదు. క్లియర్గా సైంటిస్టులు చెప్పారు. చాలా సింపుల్. అలసట అనిపించింది అనుకోండి, దీంట్లోనే కొంచెం చేంజ్గా అటు ఇటు కాసేపు చేసుకోండి. వీపు దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గుతుంది. బ్యాక్ షేప్ నీట్గా ఉంటుంది. వెన్నుపూస బెండ్ అయినట్టు లేకుండా స్ట్రైట్గా నీట్గా ఉంటుంది. ఇప్పుడు తలని ఎడమవైపుకి కుడివైపుకి తిప్పుతూ ఇలా 3 భంగిమలు ఇక్కడే ఉండి చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. తిరిగి కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి లెఫ్ట్ శ్వాస తీసుకొని 2, 3, 4 ఇంకొక 2 సెట్స్ చేయండి. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేసి డౌన్. 6 to 10. ఫ్రోజన్ షోల్డర్ రిస్క్ రాకుండా అసలు అది రిపీట్ అవ్వకూడదు అంటే ప్రతిరోజు న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెరుగుతుంది. నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. రెండు చేతులు చాపండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి. స్లోలీ రిలాక్స్. కుడిచే 5 వేలు ముక్కుడు ముద్ర, క్లాక్ యాంటీ క్లక్ చేయండి. రివర్స్. ఎడమ చేయి ముక్కుడు ముద్ర పెట్టి రివర్స్. ఆల్టర్నేట్ చేద్దాం. కుడి కాలు కుడి చేయి ముందు. మొన్నకు వీడియో పెట్టాను, ఎవరు చూసారు? షార్ట్ వీడియో. ఇది 2 కలిపింది చేశారు, చూసారా? ఇదే ఈ పొజిషన్ ఒకటి చేశారు, తర్వాత ఈ పొజిషన్ చేశాడు, తిరుగుతున్నాడు. 2 కలిపి కంటిన్యూస్గా చేశాడు అంతే. ఇలా చేశాడా, తర్వాత ఏంటో ఇలా తిరిగాడు. నాకు అది రాలా, కన్ఫ్యూజ్గా ఉంది. అవునవును, అది మన న్యూరోమస్కులర్లో 2 ఇవే. చైనీస్ వాళ్ళు కదా చేసింది. ఎవరు ట్రై చేయలేదు అది, ఆ వీడియో. ఏది ఫేస్బుక్, అది ఇన్స్టాలో అనుకుంటా. ఇన్స్టాలో ఎక్కువ షార్ట్స్ చూస్తా నేను. యూట్యూబ్ కాదు అది, యూట్యూబ్ కాదంటారా? చైనీస్ వాళ్ళది పెట్టారు. అది కాక వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోని బాగా స్పీడ్ చేసేస్తారు.
లేకపోతే అంత స్పీడ్గా హాఫ్ మినిట్లో రాదు కదా వీడియో, దానివల్ల కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం చేయడానికి. రివర్స్ వెయిట్ లాస్ కోసం చెప్పారు ఇది. ఫార్వర్డ్ బ్యాక్ స్విమ్మింగ్ 2 మోడల్ కలిపి. స్లోలీ రిలాక్స్. Sit-ups. Deep breathe in, breathe out. రెండు చేతులు ఎదురుగా. నమస్కారం ముద్ర. శ్వాస తీసుకుని శ్వాస వదులు. రెండు అరిచేతులు మోకాళ్ళ మీద పెట్టుకోండి. ఎడమకాలు కాలు మడాలు ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా. రివర్స్ ఎడమకాలు slowly relax. Cut across. Second position. Third position చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టు. ఎడమవైపు తిరుగుతున్నప్పుడు కుడి కాలు పాదం లేపాలి. స్లోలీ రిలాక్స్. స్పైనల్ అడ్జస్ట్మెంట్ గుర్తుందిగా. Slowly relax. కుడి చెయ్యి ఎడం భుజం మీద. ఫార్వర్డ్ బెండ్, బ్యాక్ స్ట్రెచ్. క్రాస్గా ఎంత వీలైతే అంత ఇటు తిరిగా, మళ్ళీ అంతే వీలుగా ఆపోజిట్లో వెనక్కి విరుచుకుంటున్నాం. చేయి మార్చుకోండి. లాస్ట్ వన్ మోర్ టైం.
స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి స్ట్రైట్గా పెల్విక్ రీజియన్ని పక్కకు తిప్పాం. కుడి చేతితోటి ముందుకెళ్తున్నాం. ఎక్కడ మోకాలు ముడవం. ఎంత వీలైతే అంతవరకు వెళ్తున్నాం. మళ్ళీ వెనక్కి బ్యాక్ స్ట్రెచ్, ఫార్వర్డ్ బెండ్, బ్యాక్ స్ట్రెచ్. అంతే, ఇలా చేయండి. ఇంకో 2-3 టైమ్స్ చేయండి. ఇప్పుడు పెల్విక్ రీజియన్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ అవ్వండి. ఈ కుడి చేయి స్ట్రైట్, ఎడమ చెయ్యి కాలు తొడ మీదుగా కిందకి వెళ్తున్నాం. ఏది ఎడమ చేయి కుడి కాలు తొడ మీదుగా కిందకి వెళ్తున్నాం, ఆపోజిట్ కాల్కి. స్లోలీ రిలాక్స్. పెల్విక్ రీజియన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకోటి పెల్విక్ టిల్ట్ యాంటీరియర్ వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా గోడకు అనుకొని కొంచెం దూరం పెట్టుకోండి. కాళ్ళు, పాదాలు కొంచెం దూరం, కాలు వేళ్ళు లేపా, అంతే. ఇలా లేపుంటుంది. తెరిగిపోతే ఇక్కడ చేయి పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక ఇలా అన్నప్పుడు చూడండి, తుంటి భాగము ఇలా వెనక్కి వెళ్తుంది. ఇలా ఉంటుంది మామూలుగా. దాన్ని ఇట్లా వెనక్కి కొంచెం తిప్పుతున్నాం. టెయిల్ బోన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. టెయిల్ బోన్ నొప్పికి ఇలా రోజ్ చేసుకోవాలి. పడుకొని కూడా ఇదే చేయొచ్చు. ఎలాగా? తొడభాగాన్ని బిగించి వదులు చేయడం. తొడభాగాన్ని బిగించడమే. బిగించి వదులు చేస్తే ఈ భాగము ఇట్లా వెనక్కి కొంచెం వెళ్తుంది. టెయిల్ బోన్కి బాగా మంచి రిలీఫ్ వస్తుంది. కొంతసేపు ఉండండి, కాలు వేళ్ళు లేపి. పెల్విక్ టిల్ట్ అంటారు దీన్ని. సింగిల్ లెగ్తో కూడా చేస్తున్నాం, గుర్తుంది కదా? పడుకొని ఒక కాలుని లాగడం, ఇంకొక కాలుని వదలడం. ఇట్లా స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వృక్షాసనం చేద్దాం. ఏంటి? వర్షం పడేటట్టుంది. నేనైతే తడిచి ముద్దైపోయా. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. గరుడాసన్. కుడికాలు ఎడంకాలు మీద, కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి నమస్కార ముద్ర. ఆ పైన ఉన్న కాలుని మెల్తిప్పాలి, కింద కాలుని ముడవాలి. బెనిఫిట్ ఎవరని చెప్పండి? ఇంకా అసలు లాభం చెప్పట్లా. ఇక్కడ తొడభాగం దగ్గర బిగించేసాం కదా, గ్యాప్ లేకుండా దగ్గరికి తీసుకున్నాం. సో అక్కడ పెల్విక్ రీజియన్ ఉంది కదా, సో ఆ భాగాలన్నిటికీ మంచిది. గైనిక్ ప్రాబ్లమ్స్ ఓవరాల్గా. ఇంకా మగవాళ్ళకి మరి ముఖ్యంగా ప్రోస్టేట్ గ్లాండ్ అని వాళ్ళకి యూరిన్ చుక్కలు పడుతూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చేటప్పుడు కంటిన్యూస్గా రాదు. అది చాలా మంచిది కాదు వాళ్ళకి ఆరోగ్యానికి. సో వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా చేస్తే చాలా మంచిది మగవాళ్ళకి. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది, దానివల్ల వాళ్ళకి అట్లా యూరిన్ వచ్చినట్టు ఉంటుంది కానీ ఎక్కువ రాదు. లేడీస్ లాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే అడిగా ఇప్పుడు ఎవరైనా చూసి చెప్తారేమో అని. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి పైన కుడి కాలు ముడిచి. కాలు మెడము పిరుదులకి ఎంతమందికి తగులుతుంది? శ్రీలత గారు, పద్మ గారికి, మీకు కూడా తగులుతుందా? ఏది? వెరీ గుడ్. మీకు
ఇంకా కొంచెం తగ్గింది, యాంగిల్ కొంచెం తగ్గింది, 15 degrees అట్లా తగ్గింది. మీకు తగ్గుతుందా? తగ్గలాలి. అసలు తగిలిందంటే మన అంటే నీ జాయింట్ ఆరోగ్యంగా ఉంది. స్లోలీ. మోకాలు ఎవరికైనా ఫిజియోథెరపీ చేయించేటప్పుడు ఫస్ట్ చేసేది వాళ్ళు అదే, స్కేల్ పెట్టి కొలుస్తారు తెలుసా, ఇది ఎంత బెండ్ అవుతుంది అని స్కేల్ పెట్టి ఇలా ఇలా కొలుస్తారు, ఎంత తగ్గింది ఇంకా బెండ్ అవ్వడానికి. Slowly relax. Malasan. సూర్య నమస్కారాలు కావాలా? ఆసనాలు తగ్గిపోతాయి సూర్య నమస్కారాల్లోకి వెళ్తే. దీనికే 10 to 15 minutes టైం పడుతుంది మనకి. 6 ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు లేవచ్చు. మిగతా వాళ్ళు పొజిషన్లో ఉంటారు. దీనికి కూడా అంతే, బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది, వెయిట్ లాస్కి అద్భుతంగా పనిచేస్తుంది. Slowly relax. Hip joint. Hip rotation. Reverse. Spinal rotation. Change. Reverse. Slowly relax. మంచినీళ్ళు తీసుకోండి, సూర్య నమస్కారాలు చెప్పి. वन नमस्कार. ओम मित्राय नमः. 2 3 4 5 6 7 8 9 10 11 12. वन नमस्कार. ओम रवये नमः. 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12. One Namaskar. Om Suryaya Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. One Namaskar. Om Bhanave Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Khagaya Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Pushne Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Slowly relax. Relax in